నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వీటి ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయని, నియంత్రించుకుంటే ఇళ్లలోని మహిళల్ని కూడా దూషించే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. తెలుగు వన్ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సంస్థ అధినేత రవిశంకర్ కంఠంనేని ఆధ్వర్యం వహించిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఒకప్పుడు గ్రామాలకు వార్తాపత్రికలు కూడా వచ్చేవి కావని, ఆకాశవాణి ద్వారానే వార్తలు వినేవాళ్లమని, ఏ నాయకుడు అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారో ఆ కొద్ది సమయంలోనే విని ప్రజలు బేరేజు వేసుకునేవాళ్లన్నారు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందని, ప్రస్తుతం వందల ఛానళ్లు పుట్టుకొచ్చాయని, అదొక మార్పు అని చెప్పారు. వ్యక్తిత్వ హననం చేసే మాధ్యమాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం, మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్వపడుతున్నా, గర్విస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను చూసేవాడిని, న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో, ఒక్క ఆకాశవాణి ఉండేది. ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు, అది కూడా సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో ఒక 10 నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు. ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ 30 రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు. ఉగ్రవాదులతో చర్చలు జరుపుతామంటున్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు ఎందుకు రావట్లేదో చెప్పాలని జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై అప్రకటిత యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తే ఈ దేశంలో రైతులు, ఆదివాసీలు తుపాకులు పట్టుకునే అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు, ఆదివాసీలు భూ సమస్య ఇవి ఈ రోజు ఉద్భవించింది కాదని, ఎవరిదైనా ప్రాణమే, ప్రాణం పోతే తిరిగి రాదని, పోలీసులైనా నక్సలైట్లైనా ఎవరూ చనిపోకూడదని చంద్రకుమార్ స్పష్టం చేశారు. ప్రాణ నష్టం నివారించడానికే ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని జస్టిస్ చంద్రకుమార్ గళమెత్తారు. చర్చలు జరపకుండా సైన్యాన్ని మోహరించి కూంబింగ్ చేస్తే ఆదివాసీల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయని, చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని ఆయన నిలదీశారు. నక్సలైట్లు, మావోయిస్టులు ఆదివాసీల కోసం పోరాటం, ఈ సమస్య ఈనాటిది కాదు. ఈ సమస్య దాదాపు 50 సంవత్సరాల నుంచి భారతదేశం లోపల ఉన్నటువంటి సమస్యనే. చాలా రోజుల నుంచి మేము గమనిస్తూ ఉన్నాం, అనేక మంది చనిపోతున్నారు. చనిపోయే వాళ్ళు అందరు ఉన్నారు. చనిపోయే వాళ్ళు ఆదివాసీలు ఉన్నారు, చనిపోయే వాళ్ళు మావోయిస్టులు ఉన్నారు, అంటే కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు. మొన్ననే గ్రేహౌండ్ పోలీసులు 3 చనిపోయారు, 2 ఎస్ఐలు చాలా తీవ్రంగా గాయపడ్డారు.
ఇక్కడ ఒకరినొకరు చంపుకోవడం అనేటువంటిది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇది అవసరమా? దేశానికి, సమాజానికి ఇది అవసరమా? మరి వేరే పద్ధతుల్లో మనం ప్రజల సమస్యల గురించి ఉద్యమించడానికి అవకాశాలు లేవా? అనేక కోణాల నుంచి ఆలోచించిన తర్వాత మొట్టమొదటి మేము అనుకున్నది ఏంటంటే, ఈ యొక్క చంపుకోవడాలు, చనిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రాణం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు. ప్రాణం డబ్బులు పోతే రావచ్చు, పదవి పోతే రావచ్చు, ఏది పోయినా రావచ్చు, కానీ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత తిరిగి వచ్చే సమస్య లేదు. కాబట్టి ప్రాణ నష్టం జరగకూడదు. మా పీస్ కమిటీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరూ చనిపోవద్దు. ఒక మావోయిస్టు కావచ్చు, ఒక ఆదివాసీ కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఎవరిదైనా ప్రాణమే. కాబట్టి ఎవరు కూడా చనిపోకుండా మనం ఒక కొత్త పరిస్థితిని కల్పించడానికి అవకాశం ఉన్నదా అనే ఉద్దేశం చేతనే మేము పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ సంస్థతో కూడా సంబంధం లేదు. ఎవరో చెప్తే మేము ఏర్పాటు చేసినటువంటిది కాదు. ఇక్కడ మేము సొంతంగా ఆలోచించి ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి అవకాశం ఏముందని చెప్పేసి ఇరు పక్షాలకు పిలిపించాము. మీరిద్దరు కూడా ఆయుధాలు తాత్కాలికంగా వదిలేసి మీరు చర్చలు జరపండి, సీజ్ ఫైర్ చేయండి ఇద్దరికి అని చెప్పేసి మేము ఇటు ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు ఇద్దరికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం. కొద్ది రోజుల తర్వాత మావోయిస్టులు స్పందించి వాళ్ళు పత్రికాముఖ ఒక ప్రకటన ఏమని చేశారంటే, మేము ఆయుధాలు వాడము, మేము సీజ్ ఫైర్ పాటిస్తాము, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం వాళ్ళు వేలాది మంది బలగాలను పంపించి మావోయిస్టులు ఎక్కడెక్కడైతే ఉన్నారో కర్రెగుట్ట ప్రాంతం కావచ్చు, ఇతర ప్రాంతాల లోపల పెద్ద ఎత్తున వేలాది మంది ప్యారా మిలిటరీ దళాలను అక్కడ మోహరించడం అనేది జరిగింది. ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తప్పించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం, ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా 42 సంవత్సరాలుగా పనిచేస్తుందని, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్థాగతంగా నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అత్యధిక మంది తెలుగుదేశం పార్టీ అనే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వారే అని అన్నారు. 1 కోటి మంది సభ్యత్వంతో దేశ చరిత్రలో తెలుగుదేశం రికార్డులు సృష్టించిందని, గ్రామ స్థాయి తీర్మానాలు లక్ష్యంగా ఈ నెల 21న మచిలీపట్నం నియోజకవర్గ మహానాడు, 23న జిల్లా మహానాడును నిర్వహిస్తున్నామని, ఇప్పటికే క్షేత్రస్థాయిలో శిక్షణా తరగతులు ప్రారంభించామని, ప్రజలకు మేలు చేయడం, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ప్రతిష్టని ప్రపంచానికి చాటే విధంగా మొట్టమొదటి నుంచి కూడా అవినీతి పైన, అక్రమాలపైన, రాష్ట్రంలో అభివృద్ధి పైన దాదాపు 44 సంవత్సరాలు దగ్గర అవుతా ఉన్నా, దాదాపు 43 సంవత్సరాలు దాటింది. నిరంతరం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ. సంస్థాగతంగా కూడా పార్టీని ఒక ప్రజాస్వామ్య విధానంతోనే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం, ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా, ముఖ్యంగా అటు మన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ పార్టీలో ఉన్న నాయకత్వం అది తెలుగుదేశం పార్టీని. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వమే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినా, ఇవాళ కేంద్రంలో ప్రముఖంగా ఉన్న అది ఒక తెలుగుదేశం పార్టీ
ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్ అది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు చేసుకోవడం, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో లీడర్షిప్ని తయారు చేసుకోవడం, వాళ్ళని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అంచెలంచెలుగా నాయకత్వాన్ని తయారు చేసి శిక్షణా తరగతులు కూడా నిర్వహించుకోవడం అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. ఇవాళ 1 కోటి మంది పైన సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. మరి దానికోసమే మహానాడు కూడా నిర్వహించుకుంటాం. గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు తెచ్చుకోవడం, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు చేసుకోవడం, ఆ తీర్మానాల్లో గ్రామానికి సంబంధించి నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి ఇలా అంచెలంచెలుగా ఆ తీర్మానాలన్నీ కూడా ఆమోదింపజేసుకోవడం. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న సిహెచ్సిలో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు, డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు, సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల ఆరోగ్యం, పిల్లల వైద్యం, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత, గుండె సంబంధిత విభాగాల్లో పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 20 మంది నిపుణులైన వైద్యులు, 50 మంది వైద్య సిబ్బంది సేవలందించారని మంత్రి వివరించారు. అంతేకాదు ఎక్స్రే, స్కానింగ్ మిషన్లు, సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం మొదలైందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని, కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రం అంతా అమలు చేస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకుని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచిందని, జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసుల్లో జైలుకు పంపడంతో 2% పడిపోయిందని, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయిందన్నారు. రేపు కూటమి పరిస్థితి కూడా అంతేనని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎట్టున్నాయంటే వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు జరగట్లా, అభివృద్ధి జరగట్లా, ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు ఫ్రాక్షనిజం అంటే ఒక గ్రామంలో ఉండేది. ఆధిపత్య పోరు కొరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేవాళ్ళు. అది దాదాపు మరి గొడవల వరకు, హత్యల వరకు పోయిన దాఖలాలు రాయలసీమలో కానీ పల్నాడులో చూసాం. బాంబు దాడులు కానీ, రిగ్గింగ్లు కానీ. కానీ 2024 సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం, ఫ్రాక్షన్ రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా 1955-56 నుంచి 2024 వరకు సుమారు 69 సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి. పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, గెలిచారు, ఓడారు. ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనగదొక్కాలి. ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎవరైనా, మాజీ ఎంపీలు, లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని జైళ్ళకు పంపించడం, చివరకు ఐఏఎస్ ఐపీఎస్ని కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కాలి. ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, ఎవరూ దానికేమో అడ్డం తగలట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో,
సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది, అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది అంతంత మాత్రాన. పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామంలో జరిగేటువంటి మినీ మహానాడుకు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు నూకవరపు వీరాంజనేయులు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీగా మినీ మహానాడుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనరల్ సెక్రటరీ ఏకుల చిరంజీవి, బూత్ కన్వీనర్లు పసుపులటి విజయ్ కుమార్, ముదునూరి సువర్ణరాజు, మట్టా సురేష్, బాబు మద్దంశెట్టి సత్యం మరియు గ్రామ పెద్దలు, గ్రామ యువత పాల్గొన్నారు. O&M పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు, ఎస్ఈలు మరియు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్ నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కొదిలేసిందన్నారు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ మరియు మరమ్మతుల కోసం చంద్రబాబు విడుదల చేసిన 344 కోట్లు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూడు, గుర్రపు డెక్క, పూడికతిత్త వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహణ మరియు మరమ్మతు పనులను చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర నగర్కు చెందిన బుజ్జి అనే మహిళ తనకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 1998లో ప్రభుత్వం వారికి ఇచ్చిన ప్లాట్లు మౌలాలి అనే రౌడీ షీటర్ తమ స్థలాలను ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నోసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరియు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. అనంతరం బాధితురాల్ని అరండల్పేట ఎస్ఐ రోజారాన్ని జీజీహెచ్ కు తరలించారు. ఈ నెల 22వ తేదీ గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరంలో హనుమాన్ శోభాయాత్ర గురించి దివ్యల శ్రీనివాసరావు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. మరి ఇటీవల సమాజంలో హిందూ బంధువుల్లో వచ్చినటువంటి పెనుమార్పుల్లో ఒకటి ఈ హనుమాన్ శోభాయాత్ర అనేది శోభాయమానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. అనేక పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో. దాంట్లో భాగంగా మన పల్నాడు జిల్లాలో కూడా అనేక పట్టణాలలో ఇప్పటికే కొన్ని చోట్ల నిర్వహించారు. మరి కొన్ని చోట్ల మరి 2-3 రోజుల్లో, ఈ వారంలో నిర్వహించే ఏర్పాటు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మన సత్తెనపల్లి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు, నియోజకవర్గ పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల 22వ తారీఖు గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మన సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ నుంచి మరి మీరు 3 గంటలకల్లా హిందూ బంధువులందరూ మధ్యాహ్నం తమ యొక్క ద్విచక్ర వాహనాలు తీసుకొని ఆ ప్రాంతానికి రావాల్సిందిగా, అక్కడి నుంచి 4 గంటలకి ఈ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ అనేది ప్రారంభమవుతుంది. వాస్తవంగా గతంలో 2 పర్యాయాలు మన సత్తెనపల్లి పట్టణంలో ఈ హనుమాన్ శోభాయాత్ర కొన్ని వేల మందితో శోభాయమానంగా నిర్వహించడం జరిగింది. బందరులోని విజయ కృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మొట్టమొదట ప్రజా అవసరాలు తీర్చేటువంటి నాణ్యతతో కూడిన అన్ని రకాలైనటువంటి సరుకులు, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దీపావళి పండుగ సమయంలో టపాసులు సహా నాణ్యతతో కూడిన సరసమైన ధరలకు అందించడం విజయ కృష్ణ సూపర్ బజార్ ప్రత్యేకత అని సూపర్ బజార్ యొక్క చరిత్రను వివరించారు. డిమార్ట్, రిలయన్స్ మార్ట్, బిగ్ బజార్, మెట్రో లాంటి కార్పొరేట్ సంస్థలు రాక
రాకముందు విజయకృష్ణ సూపర్ బజార్ విజయవాడ నగరంలోనే కాకుండా యావత్ జిల్లాలోని ప్రజలందరి అవసరాలు తీర్చే విధంగా ఆనాడు ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన పాలక మండలి మంచి లాభాలను చేకూర్చేలా సూపర్ బజార్ ను ముందుకు తీసుకుని వెళతారని, ఆ దిశగా మంచి నిర్ణయాలను అమలు పరిస్తే దీనికి ప్రభుత్వం నుంచి కోఆపరేటివ్ సొసైటీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మన పార్టీ తరఫున ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తాం. మనం చెప్పే ఎన్నికల ముందు 3,000 పెన్షన్ 4,000 చేస్తామని, అధికారంలో రాగానే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలైలో 7,000 పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఉదయాన్నే 6కి అందజేశాం. 3,000 ఇచ్చే వికలాంగులకి 6,000 రూపాయలు చేస్తామో 6,000 చేశాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతానో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తూ మొన్ననే పాలిట్ బ్యూరో మీటింగ్ లో ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. డబ్బులన్నింటినీ కూడా మహిళలు ఎప్పుడు గ్యాస్ బండ్లు తీసుకున్నా వాళ్ళ ఖాతాల్లోనే జమ చేద్దాం అని చెప్పి, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు తీసుకున్న గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్ల డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది, ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం అని చెప్పాం, దాన్ని కూడా వచ్చే నెల నుంచి ప్రారంభించుకుంటాం. కొత్త పింఛన్లు వచ్చే నెల నుంచి పెడుతున్నాం. ఆల్రెడీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఆన్లైన్ లో చేస్తున్నాం. అంటే ప్రతి కార్యక్రమం గవర్నమెంట్ స్థలాల్లో ఉన్నటువంటి ఆక్యుపైడ్ గవర్నమెంట్ స్థలాల్లో ఉన్నటువంటి ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళకి జీవో నెంబర్ 30 తీసుకొచ్చాం. దాంట్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం ఉచితంగానే. అన్ని పనులు కూడా అవుతా ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తెలియజేసుకుంటూ జగ్గయ్యపేట పట్టణం బి కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఏర్పాటు చేసిన వేదిక నందు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి పాల్గొని ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి ఆ అర్జీలను పరిష్కార మార్గం చూపే విధంగా తగు డిపార్ట్మెంట్లకు పంపడం జరిగింది. వైసీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇల్లు మాఫియా రోజు రోజుకి పేటరేగిపోతుందని చెప్పాలి. దానిలో భాగంగానే ఈ రోజు కూడా ఎవరైతే ఈనాడు దినపత్రిక రామోజీరావు చనిపోయినా కూడా ఇంకా ఆ పత్రిక ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తానే ఉంది. వాళ్ళ కుమారుడు కిరణ్ ఈ పత్రిక నడుపుతూ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఒకసారి చూడండి. మద్యం సీసాలో వైకాపా మాఫియా అని చెప్పి దారుణమైనటువంటి హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాసినటువంటిది డిస్టిలరీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది. గురివింద కిందకి దాని కింద ఉన్న నలుపు తెలియదంట. ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగవతాలు మొత్తం ఇదే కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ ఫండ్ను లాక్కోవటం, లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ పురుషాలందరూ దొంగలు, వీళ్ళొక్కళ్ళే నీతిమంతులు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఏదైతే మార్గదర్శికి చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన. ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి, ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య, తన పూర్తి పేరు చెరుకూరి రామయ్యల్లా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు. చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత 2 సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర
డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కోరారు. రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ ఎన్టీపీసీ ఆటోనగర్ లో కరీంనగర్ మెడికోవర్ హాస్పిటల్ ఎస్ఎస్సిఎల్ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అప్రిషియేట్ చేస్తున్నా. జనరల్ గా కూడా ఇక్కడ 23 డివిజన్ మా రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈరోజు ఇక్కడున్న మహిళలు కానీ అన్నదమ్ములు కానీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబం ఇక్కడ అందరు కూడా వచ్చి మీరు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ని మీరు యూజ్ చేసుకొని ఇక్కడ డాక్టర్స్తో మీ కళ్ళు ఈఎన్టీ డాక్టర్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీ వద్దకే వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని కూడా మీరు అప్రిషియేట్ చేసుకుంటా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారని, మీకు కూడా ఎనీ హెల్ప్ ఎనీ టైమ్ యువర్ రాజన్న ఇస్ దేర్ ఫర్ యూ ఆల్. అండ్ ఈరోజు కూడా ఇది చాలా తక్కువ మంది ఇంత మంచి కార్యక్రమానికి డాక్టర్స్ కూడా ముందుకు వస్తారు. అంటే వీళ్ళు ఒక సెల్ఫ్ మోటో లేకుండా అందరు సొసైటీకి సర్వీస్ చేసే మోటోతో వచ్చినందుకు వీళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఎన్టీపీసీ కృష్ణానగర్ శ్రీ భగవత్ యూత్ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం ఎన్టీపీసీ శ్రీ మై హోటల్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో శ్రీ భగవతి యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులుగా కంకటి రవి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పైడి సాయి కుమార్, కోశాధికారిగా చంద్రశేఖర్ గౌడ్, అధికార ప్రతినిధిగా మాచిడి మహేందర్ గౌడ్లతో పాటు మరికొంత మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ 17 ఏళ్లుగా భగవతి యూత్ ప్రజాసేవలో ఉంటూ సేవాస్ఫూర్తితో ముందుకు సాగుతూ వస్తుందని తెలిపారు. శ్రీ భగవతి యూత్ అధ్యక్షుడు కంకటి రవి గౌడ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో శ్రీ భగవతి యూత్ సేవలు మరింత బలోపేతం చేస్తామన్నారు. భగవత్ యూత్ ఆధ్వర్యం సభ్యులందరి ఆధ్వర్యంలో ఇలా నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్గా రవి గౌడ్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్గా గణేష్ గారు ఇంకిద్దరు వారు అయినారు. ఇట్లా సభ్యులందరూ కూడా వాళ్ళ దాదాపు 30 నుంచి 40 మంది సభ్యులుగా వాళ్ళు ఎన్నుకోబడడం జరిగింది. దీనికి పెద్దలందరూ కూడా ముందనే ఆమోదం తెలుపుకొని భగవత్ యూత్ దాదాపు 17 ఏళ్ళకెళ్ళి ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇది ఒక కొత్త స్ఫూర్తితోటి ముందుకు వెళ్దామని చెప్పి ఇలా నూతన కార్యవర్గం చేసుకోబడింది. కృష్ణానగర్ వాసులే కాదు, ఎన్టీపీసీ వాసులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా భగవత్ యూత్ సభ్యులు ఎవరున్నా కూడా వారికి తెలిసినట్టయితే ఖచ్చితంగా సభ్యులుగా ఏదైనా కూడా వారికి పనికి ముందుంటారు. భగవతి యూత్ గత 17 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. 2008 ఆగస్టు 2వ తేదీన భగవతి యూత్ ఆవిర్భవించింది. ఆవిర్భావం రోజున గత 500 మంది సుమారుగా బ్లడ్ డొనేషన్ మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంతో వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది. అప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు ఇంకా ఈ కార్యక్రమాలకు ముందుగా వెళ్ళడానికి మన అడ్వైజర్స్ కానీ మన కమిటీ మెంబర్స్ కానీ ఇంకా యూత్ సభ్యుల ప్రోత్సాహంతో మరెన్నో సేవలు చేయడానికి ముందుకు వెళ్తున్నాము. మీ అందరి సహకారం ఉండాలని ధన్యవాదాలు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని చెప్తున్నారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని చెప్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.